మతం అన్ని సమస్యలకు కారణమా? మునుపటి ఒక ఎపిసోడ్లో యుద్ధాలకు కారణం ఏమిటి? ఒక సాధ్యమైన పరిష్కారం అనే శీర్షికతో యుద్ధాల మూల కారణం తప్పు గుర్తింపు మిస్టేకం ఐడెంటిటీ అని నేను చెప్పాను. మన నిజమైన గుర్తింపును గ్రహించడం వల్ల ప్రపంచం ఎదుర్కొంటున్న చాలా సంఘర్షణలు పరిష్కారమవుతాయని సూచించాను. ఆ ఎపిసోడ్పై స్పందిస్తూ ఒక పాఠకుడు ఇలా భావించాడు: ఆ ఎపిసోడ్ మూల కారణాన్ని సరిగ్గా చూపించినప్పటికీ పరిష్కారం ఇవ్వడంలో కొంత లోపం ఉందని. నేను చాలా సంక్షిప్తంగా అలాంటి సంఘర్షణలను తగ్గించే మార్గాల గురించి మాట్లాడినా దీని మీద మరింత విస్తృతంగా చర్చ చేయాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. కాబట్టి ఈ ఎపిసోడ్లో నేను మానవుల మధ్య ఉండే సంఘర్షణలను పూర్తిగా తొలగించలేకపోయినా కనీసం తగ్గించగలిగే వివిధ స్థాయిల గురించి చర్చను ప్రారంభిస్తాను. ఈ సమాధానం కొంచెం పొడవుగా ఉంటుంది. బహుశా దీన్ని అనేక ఎపిసోడ్లుగా విభజించాల్సి వస్తుంది. అయితే మొదలు పెడదాం. సమ్ హారిస్ లేదా రిచర్డ్ డాకిన్స్ వంటి ప్రసిద్ధ మేధావులు మతాలు చాలా సార్లు మనుషులను పరస్పర ద్వేషం మరియు సంఘర్షణలో పాల్గొనడానికి ప్రేరేపిస్తాయని గట్టిగా నమ్ముతారు. అవును, చరిత్రలో ఒక కాలంలో మతం పేరుతో యుద్ధాలు జరిగాయి. మత భేదాల కారణంగా చాలా రక్తపాతం మరియు మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయి. దురదృష్టవశాత్తు ఇవి ఈ రోజు కూడా జరుగుతూనే ఉన్నాయి. బహుశా కొంచెం తక్కువ స్థాయిలో. అంటే మానవ సంఘర్షణలకు పరిష్కారంగా అన్ని మతాలను వదిలేయాలా? అది చాలా అతిశయమైన నిర్ణయం అవుతుంది అని నాకు అనిపిస్తుంది. అది స్నానం చేసిన నీటితో పాటు శిశువును కూడా పారేయడం లాంటిదే. మనకు అవసరం ఉన్నది మతాలను సరైన దృష్టికోణంలో అర్థం చేసుకోవడం, వాటిని ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ఉపయోగించకపోవడం, అలాగే భిన్నమైన మత విశ్వాసాలు మరియు ఆచారాల పట్ల ఓపెన్నెస్ పెంపొందించుకోవాలి. ఇదే నేను ఆ ఎపిసోడ్లో సూచించిన పరిష్కారాలలో ఒకటి. ఈ రోజుల్లో జరుగుతున్న రక్తపాతం మరియు మతపరమైన హింసకు ఇస్లాం కారణమని చెప్పేవారిని నేను చాలా మందిని చూశాను. అలాగే ఖురాన్లోని వాక్యాలను తప్పుగా అర్థం చేసుకుని తమ క్రూర కార్యాలను సమర్థించుకునే తీవ్రవాదులు కూడా ఉన్నారు. కానీ పరస్పర సహనాన్ని ప్రోత్సహించే ఖురాన్లోని స్పష్టమైన వాక్యాలను చాలామంది సౌకర్యంగా నిర్లక్ష్యం చేస్తారు. నా అత్యంత ఇష్టమైన వాక్యాలలో ఒకటి ఇది. తన మతాన్ని అంగీకరించని వారి పట్ల ఒక నిజమైన ముస్లింకి ఎలా ఉండాలి అనే ప్రశ్నకు సమాధానంగా ఖురాన్ ఇలా చెబుతుంది: నీవు ఆరాధించే దానిని నేను ఆరాధించను, నేను ఆరాధించే దానిని నీవు ఆరాధించవు. لا أعبد ما تعبدون ولا أنتم عابدون ما أعبد. పురం 109.2 109.3. నీకు నీ మార్గం, నాకు నా మార్గం. لكم دينكم ولي دين. పురం 109.6. మొత్తానికి ఇది మన విశ్వాసాలలో నిలబడుతూ ఇతరుల విశ్వాసాలను గౌరవించాలని బోధిస్తోంది. ఇది మత విశ్వాసాల పేరుతో హింసను నిరుత్సాహపరిచే ఇలాంటి అనేక వాక్యాలు ఖురాన్లో ఉన్నాయి. కానీ తమ చర్యలను సమర్థించుకోవడానికి ఖురాన్ను ఉపయోగించే వారు ఈ వాక్యాలను చదవడానికి ఎంతమంది ఆసక్తి చూపుతున్నారు? అలాగే ఖురాన్ను హింసకు మూలంగా విమర్శించే ముస్లిం కాని వారు ఈ విషయాలను ఎంతవరకు తెలుసుకుంటున్నారు? త్రస్యమతంలో వేలు సమస్య మత సిద్ధాంతాలను సరైన విధంగా అర్థం చేసుకోకపోవడంలో ఉంది. అలాగే ఇలాంటి తరచుగా గమనించని విషయాలపై అవగాహన లేకపోవడంలో ఉంది. సువార్తలోని ఈ వాక్యాల అర్థాన్ని నిజంగా గ్రహించిన ఒక క్రైస్తవుడు ఎవరినైనా ద్వేషించగలడా లేదా వారికి హాని చేయగలడా? ఒక సందర్భంలో యేసు ఇలా అంటారు:
మీరు ఇలా చెప్పబడినట్టు విన్నారు, నీ పొరుగువానిని ప్రేమించు, నీ శత్రువును ద్వేషించు. కానీ నేను నీతో చెబుతున్నాను, నీ శత్రువులను ప్రేమించండి, నేను శపించే వారిని ఆశీర్వదించండి, నేను ద్వేషించే వారికి మేలు చేయండి, మీపై బలవంతం చేసే వారికి, నేను హింసించే వారికి ప్రార్థించండి. అప్పుడు మీరు స్వర్గంలోని మీ తండ్రి పిల్లలవుతారు. ఎందుకంటే ఆయన సూర్యుడు మంచి వారిపై చెడు వారిపై ఉదయిస్తాడు. ఆయన వర్షం నీతిమంతులపై అనీతిమంతులపై కురుస్తుంది. నేను ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే మీకు ఏమి లాభం? నన్ను వసూలు చేసే వారు అదే చేయరా? మీ సహోదరుల కోసమే మీరు ప్రార్థిస్తే అందులో ఏమి విశేషం ఉంది? పన్ను వసూలు చేసే వారు అదే చేయరా? కాబట్టి మీ స్వర్గస్థ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరు కూడా పరిపూర్ణులై ఉండండి. The Holy Gospel of Matthew chapter 5. ఈ మేధావులు ఈ యత్నాలను ఎలా మిస్ అయ్యారు? భారతదేశంలో అనేక గురువుల వద్ద సంవత్సరాల పాటు అభ్యసించిన సమ్ హారిస్ ఈ భారతీయ ఆలోచన యొక్క మూల సూత్రాన్ని ఎలా మరచిపోయారు? చిన్న మనస్కులు మాత్రమే మనం మరియు వాళ్ళు అనే భావనలో ఆలోచిస్తారు. విశాల మనస్కుడు మొత్తం ప్రపంచాన్ని ఒక కుటుంబంగా భావిస్తాడు. అయం నిజః పరో వేతి గణానాం లఘుచేతసాం ఉదారచరితానాం తు వసుధైవ కుటుంబకం. అందువల్ల సమస్య మతాల్లో లేదు, వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడంలో ఉంది. అవును, ఈ విషయాలు కొన్నిసార్లు మత పాఠశాలల్లో బోధించబడతాయి, కానీ అది సరిపోదు. కొన్నిసార్లు అది తమ మతం ఎంత గొప్పదో చూపించడానికి మాత్రమే చేస్తారు. మరికొన్నిసార్లు ఇతర మతాలను తక్కువగా చూపించే విధంగా కూడా ఉపయోగిస్తారు. అది ప్రతికూల ఫలితాన్ని ఇస్తుంది. మనకు అవసరం ఉన్నది పరస్పర మతాల పట్ల నిష్పాక్షిక పరిచయం. లోపాలను వెతకడం బదులు ముందుగా చెప్పిన ఆ రత్నాలపై దృష్టి పెట్టాలి. అవే మనుషులను కలుపుతాయి. కేవలం మనుషులనే కాదు, అన్ని జీవులను కూడా. హిందూ సూక్తి చెప్పినట్లుగా కానీ చాలా పెద్దవారికి తమ జీవితమంతా కలిగి ఉన్న పక్షపాతాలను విడిచిపెట్టడం కష్టంగా ఉంటుంది. వారు మారాలని కూడా అనుకోరు, మారలేరు కూడా. మన ఆశ ఏమిటంటే అన్ని మతాల్లో సాధారణంగా ఉండే ఈ విలువలను మన పిల్లలకు పరిచయం చేయడం. తద్వారా ఈ చిన్న మనసులు మరింత విశాలంగా మారతాయి. ఇలాంటి విశాలత క్రమంగా సాన్నిహిత్యం, పరస్పర గౌరవం మరియు ప్రేమను పెంచుతుంది. చివరకు అది ఒక ప్రాథమిక సత్యాన్ని తెలియజేస్తుంది. మతం మనుషుల కోసం, మనుషులు మతం కోసం కాదు. అప్పుడు మత అంధత్వం వల్ల ఏర్పడే భేదాలు తగ్గుతాయి. పాఠకుడి వ్యాఖ్యకు కనీసం కొంతవరకు సమాధానం ఇచ్చానని నేను ఆశిస్తున్నాను. కానీ అసలు సమస్య ఇంకా లోతుగా ఉంది. దాని గురించి నేను వచ్చే ఎపిసోడ్లో మాట్లాడుతాను.